తీర్పు సమయంలో అందరూ వరుసగా నిల్చొని ఉంటే దేవుడు అడుగుతారు ఒక్కొక్కరిని, ఏం చేసావు అని. నేను చేశానయ్యా, నేను ఇలా ఉన్నాను అంటే దేవుడు అంటారు, నువ్వు అలా మనుషులకు కనపడ్డావేమో కానీ నాకు నువ్వు అలా కనబడలేదు. నువ్వు మనుషులను సంతోషపరచవేమో నీ అలవాట్ల ద్వారా, నీ మాటల ద్వారా. చాలామంది చాలా బడాయి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అంటారు, ఆ సమయంలో నువ్వెవరో నాకు తెలీదు అంటారు. ఏంటంటే నువ్వెవరో నాకు తెలీదు. సింపుల్గా ఒక మాట అనేస్తారు, అయ్యా నేను పలానా సమయంలో పలానా మంచి పని చేశాను కదా, పలానా దాంట్లో పలానా ఇది చేశాను కదా. నువ్వెన్ని మంచి పనులు చేసినా, నువ్వెంత గొప్పవాడివైనా, నీకెంత ఆస్తి ఉన్నా, నీకెంత పేరు ప్రఖ్యాతి పలుకుబడి ఉన్నా, దేవుని మాట వినకపోతే, దేవుని మాటకు లోబడితే, దేవుడు చెప్పిన ప్రకారం నీ జీవితం ఉండకపోతే, అది చిన్న విషయంలో నువ్వు దొరికినట్టే. చిన్న విషయంలో పాపము చేసినా అది పాపమే.